బీయింగ్ ఏ మిడిల్ క్లాస్ మీరు అంటే ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు ఏమన్నా ఇబ్బందులు ఫేస్ చేశారా? అంటే అస్సలు లేదు, మాకు ఇబ్బంది అనేది లేకుండా చూసుకున్నారు పేరెంట్స్. ఓకే. సో జిప్మర్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు ప్రొఫెషనల్గా? సో 2005లో అయింది, అక్కడే పాండిచేరిలో స్టార్ట్ చేశాను. దెన్ ఒక ఫ్యూ మంత్స్ మలేషియా వెళ్ళాము యాజ్ మెడికల్ కాలేజ్ టీచర్స్. వి డింట్ లైక్, ఎందుకంటే మన డిగ్రీతో అక్కడ ప్రాక్టీస్ చేయటం కుదరదు అండ్ మనకి అలా సెట్ కాలేదు. టీచింగ్ ఇష్టమే, బట్ పీడియాట్రిషియన్గా ఇఫ్ ఐ కాంట్ డూ దెన్ ఐ డింట్ వర్క్. అండ్ సేమ్ విత్ మై హస్బెండ్. సో వి కేమ్ బ్యాక్. ఆ తర్వాత మా హస్బెండ్కి చండీగఢ్లో పీజీఐ చండీగఢ్లో డిఎం ఎండోక్రైనాలజీ సీట్ వస్తే మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా కొన్ని రోజులు వర్క్ చేసే ఇలా పాప పుట్టినాక ఒక 2.5 years ఐ డింట్ వర్క్. 2009లో వి రీచ్డ్ హైదరాబాద్ అండ్ దెన్ అపోలోలో చేరాను. అండ్ పాప స్కూల్ అవర్స్ బట్టే నా వర్కింగ్ అవర్స్ పెంచుకుంటా వచ్చా. తర్వాత ద బర్త్ ప్లేస్ అని ఫస్ట్ బొటిక్ బర్తింగ్ ప్లేస్ అది హైదరాబాద్లో. ఐ థింక్ ఇట్స్ ద ఫస్ట్ ఇన్ ఇండియా ఆల్సో. సో అక్కడ ఫస్ట్ పీడియాట్రిషియన్ నేను. ఆ తర్వాత కొన్ని రోజులు మ్యాక్స్ క్యూర్లో చేసి ఇంకా తర్వాత నేను ఇంకా ఐ థింక్ ఐ డిసైడెడ్ ఐ షుడ్ బీ ఆన్ మై ఓన్ అండ్ మ్యాగ్నా సెంటర్స్లో కొన్ని రోజులు రెయిన్బోలో కూడా చేశాను. బట్ మెయిన్లీ నౌ లైక్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఐఎమ్ జస్ట్ విత్ మై ఓన్ సెంటర్స్.